రానా దగ్గుబాటి నిర్మాతగా కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూలై 18న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త పరిచయం అయినా సరే ఈ సినిమాని ఆదరించి నాతో కనెక్ట్ అయ్యి రామకృష్ణ పడిన బాధలు, వాడు చేసే చేష్టలుకి నవ్వుకొని, వాడి మీద నవ్వుకొని లాస్ట్కి వాడితో కనెక్ట్ అయ్యి ఆలోచించారు. వాడి ఇంట్రోస్పెక్షన్ని మీరు రిలేట్ అయ్యి నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా రియాక్షన్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, అన్నీ విన్నాను. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు నా క్యారెక్టర్కి, అందం క్యారెక్టర్కి, సావిత్రి క్యారెక్టర్కి, నాగమణి క్యారెక్టర్కి, రెడ్డి క్యారెక్టర్కి, అప్పన్న క్యారెక్టర్కి, అన్ని క్యారెక్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మీరు పర్సనల్గా రిలేట్ అయ్యి దగ్గరుండి చూసినట్టు మీకు ఫీల్ అయ్యారని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఫేసెస్ అన్న విషయం మీరు పక్కన పెట్టి మీ ఇంట్లో వాడిగా మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసి ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చిన ప్రవీణ పరుచూరి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని, అలాగే ఈ సినిమాని మీకు ప్రజెంట్ చేస్తున్న రానా దగ్గుబాటి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా కోరుకోవాలంటే మీరు థియేటర్కి వచ్చి ఇంకా సినిమాని సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ సపోర్ట్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అంటే సావిత్రి అనే క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ పల్లెటూరులో పుట్టి పెరిగింది. ఇంకా అందం తన బెస్ట్ ఫ్రెండ్, చాలా నమ్మింది. మేబీ సావిత్రికి ఒక చిన్న ప్రాబ్లం, మనసులో ఉన్న మాట బయటికి చెప్పుకోలేదేమో అందరు అమ్మాయిలాగా. అందుకని నేను కూడా క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యాను, మనస్ఫూర్తిగా యాక్ట్ చేశాను. అండ్ కన్ఫ్యూజన్, ప్రాబ్లమ్స్, మేబీ ఆ గడ్డివాము చాలా వైరల్ అయింది. ఐడియా సావిత్రిదే, కానీ పాపం అందం ఇంకా రామకృష్ణ ఇరుక్కుపోయారు. సో ఎస్, ఈ క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ సావిత్రి అనే క్యారెక్టర్ని లైఫ్కి తీసుకొని రావచ్చు స్క్రీన్ పైన, రియలీ థ్యాంక్ యూ టు అవర్ డైరెక్టర్ ప్రవీణ గారు. And it wouldn't have been possible if you didn't trust in me. Thank you so much. And of course I would like to thank everybody. Team lo prati okkalu చాలా కష్టపడి ఈ సినిమాని మీ ముందుకు తెచ్చారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ ఐ వుడ్ సే అ హ్యూజ్ థ్యాంక్స్. సో నేను ఎంతైనా మీకు మీ అందరికీ చెప్పాను లాస్ట్ టైం కూడా, నేను సమ్మర్ నేను ఊర్లోనే పెరిగాను. సో ఇక్కడ బావిల దగ్గర అండ్ తర్వాత అట్ వేరియస్ ప్లేసెస్ ఐవ్ సీన్ ఉమెన్ ఫైటింగ్. వాళ్ళు చాలా దారుణంగా కొట్టుకుంటారు. అండ్ ఎందుకో దే డెఫినెట్లీ గో ఆఫ్టర్ ద హెయిర్. అది మన స్టంట్ మాస్టర్ గారు నటరాజ్ మాడి గారు అది ఫస్ట్ కోరియోగ్రాఫ్ చేశారు. ఆ కోరియోగ్రాఫ్ చేసి ఇక నాకు నిజంగా అది యాజ్ ఐ సెడ్ కచ్చపాలెం టైం నుంచి యాక్టింగ్ అండ్ లివింగ్ లైక్ ఇట్స్ నాట్ ఎ డిఫరెన్స్. సో ఆయన ఒక్కసారి అది కోరియోగ్రాఫ్ చేసేస్తే ఆ సీన్కి ఒక రొటీన్ వచ్చేసింది. అండ్ మీ అండ్ సత్యవతి జస్ట్ వెంట్ అట్ ఇట్. నిజంగా చూడు, అండ్ ఊరు వాళ్ళు కూడా వాళ్ళకి యాక్టింగ్ ఏంటో నటన ఏంటో తెలియదు. సో నిజంగా ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేసుకుంటున్నా అనుకున్నారు. సో వాళ్ళు మమ్మల్ని వెనక్కి లైక్ దే వర్ ట్రైంగ్ టు బ్రింగ్ అస్ బ్యాక్. అసలు ఆ రోజైతే ఎన్ని బ్రూజెస్, ఎన్ని దెబ్బలు తగినాయి అంటే అందరికీ. తర్వాత సత్యవతి గారు ఒక చోట కొరుకుతుంది. ఇట్ వాజ్ రియల్. నిజంగా చెప్పాలంటే నిజంగానే రియలే. సో బట్ ఐ సా దట్ ఇన్ ఊర్లో తెనాలిలో ఒకసారి మేము మా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు గొడవలు, తర్వాత విజయవాడలో అట్లా గొడవలు నేను తప్పకుండా చూశాను. సో నేను ఫస్ట్ టైం మ్యామ్కి డిఎం చేసినప్పుడు లైక్ డిస్క్రిప్షన్లో లుకింగ్ ఫర్ ఎ డస్కీ స్కిన్ ఉమెన్, కానీ ఆమె ఫేస్లో అట్రాక్షన్ ఉండాలి అని నేను చదివాను. సో వితౌట్ అసలు నాకు యాక్టింగ్ రాదు. సో యాక్టింగ్ ఫీల్డ్లో నాకు కూడా తెలీదు. బట్ స్టిల్ నాకు లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ షుడ్ లైక్ డిఎం మ్యామ్ అండ్ టు లైక్ సో నేను ఆమె మ్యామ్ 2 days తర్వాత నాకు కాంటాక్ట్ అయితే నేను ఆడిషన్కి వెళ్ళాను. అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే నేను క్యారెక్టర్ డిస్క్రిప్షన్ మ్యామ్ ఎప్పుడైతే నాకు చెప్పారో లైక్ అందం గురించి, సమ్వేర్ అందం పార్ట్స్ ఐ కెన్ పర్సనలీ రిలేట్, లైక్ కొంచెం బుల్లింగ్, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. So I thought I can make it. So thank you so much ma'am again for believing in me.